ఇప్పుడున్న పరిస్థితులను బట్టండి పాక్తో జరిగిన యుద్ధంతో పాటు మన భారతదేశంలో కూడా ఒక అంతర్యుద్ధం జరగాలి. మన భారతదేశంలో ఎంతోమంది గోపు లంచాకుడు లంచముండి ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ మీద కూడా అంతర్యుద్ధం జరగాలి. హిందువులంతా కూడా ఐక్యత కావాలి. హిందువులంతా ఐక్యత కావాలి. నువ్వు ఒకటి కోరుకుంటున్నా మోడీ గారు, మీరు ఉన్నంతకాలం మా హిందువులందరూ మీతోనే ఉంటారు. ఒకటైతే నేను కోరుకుంటున్నానండి, ఈ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక హిందూయేతర మతస్థుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చెండాలి, చేల్చాలి. మనం ఏదో అనుకుంటున్నాం, పాకిస్తాన్ మీద యుద్ధం జరిగితే ఒక హిందువులు మాత్రమే ఈ విషయంలో, అది కూడా సామాన్యులు మాత్రమే మనం సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఒక రాజకీయ నాయకులు కానీ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు పైకి ఎదగలిగిన వాళ్ళ కోసం ఇది ఒక పైకి ఎదగాలని హిందువులు కూడా ఉన్నారండి. మోడీ గారికి నేను ఒకటే చెప్తున్నాను సార్, అంతర్యుద్ధం అన్నది ఎప్పుడైతే పాకిస్తాన్ మీద మనం ఎంత అటాక్ చేసామో అంత అటాక్ కూడా భారతదేశంలో ఉన్నటువంటి చెత్తనా కొడుకులు కొంతమంది ఉన్నారు. హిందూ యాత్ర సంబంధించిన వాళ్ళు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళలో కూడా కొంచెం సెలబ్రిటీలు కూడా ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా యుద్ధం జరపాలి, వాళ్ళని లేపేయాలని కోరుకుంటున్నాను నేను. మన భారతదేశం ఎంతమందిని తట్టుకోవాలండి? ఈ భారత్ అనే భూమిని ఎంతమందిని తట్టుకుంటుంది మనల్ని? ఎవడిస్తోడిని వాడు మాట్లాడేస్తున్నాడు. వాడు మాట్లాడేస్తాడా? కొంతమంది ఏమో పాకిస్తాన్ సపోర్ట్ చేసే లంచా కొడుకులు ఉన్నటువంటి ఈ భారతదేశంలో సంబంధించినటువంటి హిందూ గౌరవంతో బతుకున్నటువంటి మమ్మల్ని, హిందువుల్ని గౌరవించలేని ఏ మతస్థులైనా సరే మట్టి పెట్టాలి. పాకిస్తాన్ని ముందు మీరు మ్యాప్లో లేకుండా చేయండి. తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి చెత్తనా కొడుకులను ఏరి పారేసి అప్పుడు మనం భారతదేశం యొక్క బలం ఏంటో అన్నది ప్రపంచానికి చాటి చెప్పాలి. ఈరోజు సనాతన ధర్మాన్ని ఎంతోమంది, మన వాళ్ళే కాదండి, బయట దేశస్తులు కూడా సనాతన ధర్మాన్ని ఎంతోమంది ప్రేమించడం జరుగుతుంది, మన వాళ్ళ కలసడం జరుగుతుంది. కానీ కొంతమంది ఇప్పుడు కూడా దరిద్ర లంచగొడుగులు మన హిందువులుగా పుట్టి కూడా కొంతమంది వేరే మతస్థంలో చేరి వాళ్ళు చేస్తున్న పనికి ఒక డబ్బు ప్రలోభాలతో వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తున్న రాజకీయ నాయకులను కానివ్వండి ఎవరినైనా ఏరి పారేయాలని నేను కోరుకుంటున్నానండి. జై హింద్, జై భారత్. భారతదేశం, ఈ భారత్ అనే గడ్డి ఎంతమంది తట్టుకుంటుందండి? ఎంతమంది ఈ లంచగొడుగుని తట్టుకోవాలి? మనలోనే ఉన్నారండి, మనలోనే ఉన్నారు మోడీ గారు. ఇది హిందీలో కూడా మీకు పెడతాను సార్, హిందీలో కూడా వీడియో తెస్తాను నేను. ఇది పరిరక్షించాలని కోరుకుంటున్నాను నేను. కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని ఏ విధంగా కూడా వాళ్ళ స్వప్రయోజనాల కోసం బయటపడకుండా వాళ్ళ ఓట్ల కోసం రేపు పొద్దున ఫ్యూచర్లో మనం ఇంకా ఎదగాలని చెప్పేసి ఏం మాట్లాడట్లేదు. ఒక్కడు కూడా సార్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఒక్కడు కూడా దీని గురించి అవగాహన లేదు. సౌత్ ఇండియాలో పుట్టిన, అందులోనే ఆంధ్రాలో పుట్టిన ఎదురు కూడా మా హిందువుల్లో కూడా నిజంగా చెప్పాలంటే కొంతమందికి, నాలాంటి వాళ్ళు కొంతమందికి ఈ అవగాహన ఉంది కాబట్టి నేను వీడియో చేస్తున్నానండి. కొంతమంది అయితే రాజకీయంగా ఎదగాలి, డబ్బులు సంపాదించుకోవాలనే స్వలాభం తప్ప వేరే ఉద్దేశం లేదు. మాలాంటి కామన్ మ్యాన్ కూడా వీళ్ళు వాడుకోవాలని చూస్తున్నారు తప్ప మాకు ఏం ప్రయోజనం చేయట్లేదు. గవర్నమెంట్ గురించి నేను మాట్లాడలేదండి. ఏ గవర్నమెంట్ అవనవండి, వీళ్ళు ఓట్ల కోసం వీళ్ళు ఓట్ల కోసం బతుకుతున్నారు. కానీ భారతదేశం నిలబడాలి, రేపు పొద్దున మన భవిష్యత్తు ఏంటన్నది ఒక్కడు కూడా ఆలోచించట్లేదు. వీళ్ళందరూ మీరు బుద్ధి చెప్పాలండి. ఇదే నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.